అతని దగ్గర ప్రతిదీ అతను మాట్లాడే ప్రతి మాటకి పేపర్ తీస్తాడు. పేపర్ లేకుండా ఏ ముక్క మాట్లాడు అతను. వాళ్ళకి చిరాకు అది ఒక రకంగా. వీళ్ళు వేగ్గా మాట్లాడేస్తారని నోటికొచ్చిన ఆరోపణ చేసేస్తారు. అతను ప్రతి దానికి పక్కా పేపర్ లేకుండా మాట్లాడు. ఆ పేపర్లు సేకరించలేక తలబట్టుకుంటారు పాపం వాళ్ళ స్టాఫ్ అంతా కూడా. అతను ప్రెస్ మీట్ పెట్టాలని 3 రోజులు వీళ్ళు ప్రిపరేషన్ చేయాలి ఇవన్నీ. ఆ తర్వాత కానీ అతను రాడు మీడియా ముందుకి. అంటే ఈ కేసులో సార్ ఒకటే ఫైనల్గా ఏంటంటే ఒకటే ఈ కేసులో జనాలకి నిజంగా 99,000 కోట్ల ఆదాయం వచ్చిందా, 18,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది, 4,000 కోట్లు ఏ విదేశాలకు వెళ్ళింది, ఇది టీడీపీ వెర్షన్ గానే ఉండిపోయింది. ఇందులో సెకండ్ వెర్షన్ జనాలకి వినపడాలి కదా. ఏముంటుందండి సెకండ్ వెర్షన్? ఎవడు మాట వింటాడంటున్నా నేను. చెప్పాడు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు, మిథున్ రెడ్డి మాట్లాడాడు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడితే జగన్ మాట్లాడతాడు, కిందోడు మాట్లాడితే వీళ్ళకి కిందోడే మాట్లాడతాడు. అంతే కదా. 2 వెర్షన్ వీళ్ళు గవర్నర్ వీళ్ళు అడుగుతూనే ఉన్నారు కదా ఈ ముక్క. కాబట్టి అది నడిచిపోతూ ఉంటుంది. ఇక దానికి ఇక ఇలాగే ఉండాలి అని ఇందులో ఏది ఉండదు రాజకీయంలో. అవును అవును. కానీ ఒకటి ఈ మధ్య కాలంలో ఓకే మిర్చి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, ఎక్కడికెక్కడ సమస్యలు వస్తున్నాయి. మొన్న అరటి రైతుల దగ్గరికి వెళ్ళారు, పరామర్శించారు. కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో కన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు, జనాల్లో ఉండడానికి భయపడుతున్నారు జగన్ అనేది. వేరే కారణం ఏదైనా ఉంది? వణికిపోతూ ఉంటాడు. ఆయనకి మధ్య చలి ఎక్కువ అయినట్టుంది, వణికి కొంచెం కంగారు పడుతూ ఉంటాడు.